చేరాడు తప్ప ఆయన ధర్మం ఉన్న వైపుకి చేరలేదు. ద్రోణాచార్యుల వారు కట్టిన అంచనా 100% ఖచ్చితం తప్ప అంతకన్నా ఏ ఇతర కారణమూ లేదు ఏకలవ్యుడు బొటనవేలు తీసుకోవడానికి. ఆనాడు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల నుంచో ద్రోణాచార్యుల వారి దగ్గరికి వచ్చి శిష్యరికం స్వీకరించి పాఠాలు నేర్చుకున్నారు. ఎవరి పట్ల పక్షపాతం చూపించినటువంటి ద్రోణాచార్యుల వారికి అర్జునుడంటే పక్షపాతం ఎందుకు? అది కాదు పక్షపాతానికి కారణం, వాళ్ళ ధర్మం పక్షపాతానికి కారణం. వాళ్ళు కష్టాల్ని తట్టుకుని కూడా ఈశ్వర భక్తిని, ధర్మ నిరతిని, పెద్దల యందు అనురక్తిని, భక్తిని విడిచిపెట్టకపోవడం ఆయన యొక్క అనురక్తికి కారణం. కాబట్టి ఇప్పుడు ద్రోణుడు వస్తున్నటువంటి అర్జునుణ్ణి చూసి సైన్యాన్ని హెచ్చరిక చేస్తూ ఒక మాట అన్నాడు. ఈతనితోడి కయ్యమున కియ్యకొనందుకు వారలస్మదీయతత సేనలో కలుగటారయ సంశయము ఎల్లభంగి గోవ్రాత